సో ఒకసారి హన్మకొండ చూడండి, కామెంట్లో చాలామంది హన్మకొండ నాకు ఇద్దరు పెట్టారు. సో హన్మకొండ జనరల్లో వచ్చేసి ఒక 73 ఉన్నాయి మొత్తం, అంటే టోటల్ జనరల్ ఉమెన్స్ కలిపి 73 ఉంది, 33 జనరల్ 40. సో ఒక 20 పోస్టులు అనేది హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఒక 20 నుంచి 25 మధ్యలో ఉండాలి. 73 అంటే 24 ఉండాలి, అంటే ప్రతి 3 పోస్టులకు ఒక పోస్ట్ ఇవ్వాలి. కాకపోతే టోటల్లో ఎప్పుడు లెక్క చేయరు. సో కొన్ని పోస్టులు అనేవి ఉమెన్స్ ఇంకా తగ్గే అవకాశం, జనరల్లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక 20 పోస్టులు మాత్రం ఇద్దాం 73లో. సో 73 తీసుకుందాం ఫస్ట్. ఓపెన్లో 73 వరకు కట్ ఆఫ్ ఉండే అవకాశం చూద్దాం ఫస్ట్. ఇందులో ఫీమేల్స్ ఎంతమంది వచ్చారో చూద్దాం ఫస్ట్. సో 73 ఫీమేల్స్ ఎంతమంది వచ్చారో చూద్దాం. సో ఫస్ట్ ఒకసారి 1 2 3 4 5 6 7 సో 8 9 10 11 12 13. సో 13 మెంబర్స్ వచ్చారు. 13 మెంబర్స్ వచ్చారంటే ఇంకొక 7 మెంబర్స్ మనకు కలవాలి కాబట్టి, సో 13 14 15 16 17 18 19 20. సో 20 వరకు తీసుకుంటున్నాను. ఇంతకంటే తక్కువ ఉంటే, ఒకవేళ ఇంతకంటే తక్కువ ఉంటే 20 పోస్టులు కూడా ఉండకుంటే కట్ ఆఫ్ అనేది ఇక్కడ రాక అవుతుంది. అది ఫీమేల్స్ అంటే ఉమెన్స్కి. సో మనం ఏం తీసుకుందాం అంటే ఇప్పుడు 20 వరకు ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం అనేది ఒకసారి చూద్దాం. సో 20 వరకు తీసుకుందాం. ఇదే కట్ ఆఫ్ ఏజ్ అంటే ఓసీ ఉమెన్ కట్ ఆఫ్. సో ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ అనేది ఇక్కడ రాక 20 మెంబర్స్ ఉంటే ఇంతవరకు ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ వరకు 73 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 13 మెంబర్స్ అయ్యారు. సో ఒక 7 మెంబర్స్ మాత్రం 1 2 3 4 5 6 7. సో ఇక్కడ ఈ 7 మెంబర్స్ అనేది మేల్స్ అనేది కట్ అనేది అవుతారు. ఎక్కడ రాక అవుతారో చూద్దాం. 1 2 3 4 5 6 7. సో ఇది అవుతుంది 7 మెంబర్ కట్ చేసిన. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దగ్గర దాకా వచ్చిన వాళ్ళు ఏదో ఒక దాంట్లో జాబ్ అయితే వస్తుంది. బీసీబీ కేటగిరీలోనో లేకుంటే ఓపెన్లో ఇంకొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది. ఉమెన్స్కి తగ్గితే పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ దగ్గర దాకా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక క్యాడర్లో ఏదో ఒక రిజర్వేషన్లో ఖచ్చితంగా ఓసీ, ఇది జనరల్, ఓసీ జనరల్ కట్ ఆఫ్ ఇదే అండి. సో ఈ దగ్గర దాకా వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు దేనిలో ఒక దాంట్లో సెలెక్ట్ అవుతారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఈ దగ్గర దాకా వచ్చిన వాళ్ళు ఒకవేళ ఫీమేల్ పోస్టులు తగ్గినా సెలెక్ట్ అవుతారు, ఒకవేళ ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళైనా సెలెక్ట్ అవుతారు. బీసీబీలో బీసీడీలో కమ్యూనిటీ కాస్ట్లో ఒక పోస్ట్ ఉన్నా ఈ వీళ్ళే సెలెక్ట్ అవుతారు. సో దగ్గర దాకా ఇప్పుడు ర్యాంక్ అనేది ఎంత ఎక్కువ తక్కువ అంటే ఎంత ఎక్కువ ఉంటాయి. ఎక్కువ అంటే దట్స్ మీన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా. సో ఓకే, ఇది ఓసీ జనరల్ అయిపోయింది, ఉమెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో హన్మకొండలో వచ్చేసి ఒక 12 పోస్టులు ఉన్నాయి. సో ఒక 4 అంటే 12 పోస్టులు ఉన్నాయి అంటే 1/3 అంటే ఈడబ్ల్యూఎస్లో 1/3 చేస్తే ఒక 4 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళకి 3 పోస్టులు వస్తాయా 2 పోస్టులు వస్తాయా అనేది తెలియదు. సో ఈడబ్ల్యూఎస్లో ఫస్ట్ మనం టాప్లో ఉన్న వాళ్ళని తీసుకుందాం. 8 ఇక్కడ దాకా అయిపోయింది. సో ఓకే, దీని తర్వాత ఎవరైతే ఓసీ జనరల్ ఉన్నారో సో వీళ్ళు 1. సో
2. ఎన్ని పోస్టులు అని చెప్పినా మనం 12 పోస్టులు 12 తీసుకున్నాం. 2 3 3 4 5 6 7 8 9 10 11. సో 12 మెంబర్స్ టోటల్గా మేల్సే వచ్చారండి. ఇక్కడ దాకా తీసుకుంటే మొత్తం మేల్సే వచ్చారు. 12 మెంబర్స్లో ఒక 3 మెంబర్స్ని తీసేద్దాం. ఇది రెండోది. సో ఇది మూడోది. సో ఇక్కడి వరకు తీసుకుందాం మనం. ఇది అయ్యే అవకాశం ఉంది, ఈ రెండింటిలో ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ తీసుకుందాం, ఒక 3 ఉమెన్స్ తీసుకుందాం. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ వచ్చేసి సో ఇది 166 ఉండొచ్చు. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉమెన్స్ వచ్చేసి ఇక్కడికి ఎక్కడక్కర్లేదు. సో ఒక 3 మెంబర్స్ని తీసుకోవాలి. ఉమెన్స్ ఈడబ్ల్యూఎస్ 1. సో ఇక్కడ ఒక్కొక్కరు వచ్చారు. సో 1. సో 2. 3 తీసుకుందాం. సో 3 తీసుకుంటా అంటే కట్ ఆఫ్ అనేది ఇది అవుతుంది. సో ఈడబ్ల్యూఎస్లో ఒక 3 ఉమెన్స్ అంటే ఇక్కడనే. ఈడబ్ల్యూఎస్లో ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి ఇది. సో ఒకటి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అయిపోయింది. బీసీఏలో హన్మకొండలో వచ్చేసి బీసీఏలో 6 11, జనరల్లో 6, ఉమెన్స్లో 11. సో మొత్తం టోటల్ 17లో ఒక 4 ఉమెన్స్ తీసుకుందాం. బీసీఏ. సో బీసీఏలో బీసీఏ సో బీసీఏలో ఒకసారి చూద్దాం. ఇక్కడ వరకు జనరల్ కట్ ఆఫ్ అయింది. సో దీని తర్వాత వచ్చే ఎవరైతే ఉన్నారో వాళ్ళే. సో 1 మొత్తం టోటల్ వచ్చేసి 17. ఫస్ట్ 17 తీసుకుందాం. 2 3 4 5 6 ఒక ఫీమేల్ వచ్చింది. 6 వరకు ఒక ఫీమేల్. 7 8 2 8 9 10 11 12 13. సో 14 3 15 16 17. సో 3 వచ్చారు. ఒక ఓన్లీ 3 పోస్టులు అనేది కేటాయిస్తే మాత్రం డెఫినెట్గా ఇదే కట్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది. 2 పోస్టులు అయితే ఈ కట్ ఆఫ్ అవుతుంది. సో ఇది మనం ఇదే తీసుకుందాం. 3 పోస్టులు కేటాయిస్తున్నాం. 3 ఉండే అవకాశమే ఉంది కాబట్టి 3 పోస్టులు అనేది కేటాయించడం జరుగుతుంది. సో బీసీఏలో జనరల్ అండ్ బీసీఏ జనరల్కు ఉమెన్స్ కలిపి సో 3 వచ్చారు. కాబట్టి ఒకవేళ 4 పోస్టులు ఉన్నాయి అనుకోండి. సో ఉమెన్ దీని తర్వాత ఎవరైతే ఉమెన్ ఉన్నారో సో ఇక్కడ క్యాండిడేట్కు వచ్చే అవకాశం అయితే ఉంది. సో వీళ్ళు కూడా హోప్స్ పెట్టుకోవచ్చు. 4 పోస్టులు ఉంటే ఇక్కడ ఒకవేళ స్టేట్ క్యాడర్లో ఉన్న ఖచ్చితంగా 4వ
బీసీఏ మహిళకు వస్తుంది. అర్థమవుతుందా? థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటి, బీసీబీ కదా. బీసీబీలో పోస్టులు ఎన్ని ఉన్నాయంటే బీసీబీ 9 పోస్టులు ఉన్నాయి టోటల్. ఒక 3 పోస్టులు అంటే మ్యాక్సిమం ఒక 2 పోస్టులే మహిళలకు ఉండొచ్చు. సో ఫస్ట్ 9 మెంబర్స్ని అయితే తీసుకుందాం. బీసీబీలో 9 మెంబర్స్ తీసుకుంటే మనకు తెలుస్తుంది. సో 9 మెంబర్స్ బీసీబీలో 9 మెంబర్స్. సో ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. సో ఇక్కడికి 73 కట్ ఆఫ్ అనేది మనకు 64 కట్ ఆఫ్ అయింది బీసీబీ కాబట్టి. సో నేను ఇందాక మాట్లాడినట్టు బీసీబీలో ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఫీమేల్ ఆల్రెడీ ఒకదాన్ని సెలెక్ట్ అవుతుంది కాబట్టి మనం నేను క్యాలిక్యులేట్ చేయలేదు. సో ఫస్ట్ బీసీబీ, సెకండ్ బీసీబీ. సో 9 మెంబర్స్ కాబట్టి సెకండ్, థర్డ్, సో 4, 5, 6, 7. ఒక 2 మెంబర్స్ మాత్రం ఫీమేల్ సెలెక్ట్ చేద్దాం. ఒకవేళ ఫీమేల్కు మొత్తానికి లేకుంటే మాత్రం వీళ్ళు సెలెక్ట్ అవుతారు, వీళ్ళు నెక్స్ట్గా ఉన్న వాళ్ళు. సో 7 ఇది 7 మెంబర్స్ అంటే ఇది. సో ఇక్కడ ఒక క్యాండిడేట్, ఈ ముగ్గురు సెలెక్ట్ అవుతారు. సో ఇది బీసీబీ అనే కట్ ఆఫ్ అనేది నేను ఇదే తీసుకుంటున్నా. బీసీబీ జనరల్లో బీసీబీ జనరల్. సో బీసీబీ జనరల్ ఇది ఉండే అవకాశం ఉంది. సో ఇద్దరు ఫీమేల్స్ని తీసుకుందామంటే వీళ్ళు కట్ ఆఫ్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది. దీని తర్వాత వచ్చే బీసీబీ ఫీమేల్స్ ఎవరు ఉంటారో వాళ్ళే సెలెక్ట్ అవుతారు. బీసీబీ ఫీమేల్ ఒకటి, 2 పోస్టులు ఉంటే ఒక పోస్ట్ తనకు వస్తుంది. సో 2. సో బీసీబీలో 2 పోస్టులు కేటాయించేది ఇక్కడికి వస్తుంది. 2 పోస్టులు ఉంటే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ రాద్దాం బీసీబీ ఉమెన్ 174 ఉండే అవకాశం అనేది ఉంది. సో ఓకే. బీసీసీలో చూద్దాం. హన్మకొండలో బీసీసీలో ఓన్లీ 3 పోస్టులు ఉన్నాయి. అంటే ఒక పోస్ట్ ఫీమేల్కి ఉండే అవకాశం ఉంది, 3 పోస్టులు జనరల్లో ఉండే అవకాశం కూడా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. బీసీసీలో 3 జనరల్లో ఉండే అవకాశం ఉంది. అంటే ఫీమేల్కి ఒక పోస్ట్ కూడా లేదు. అంటే టాప్లో ఉంటే ఫీమేల్ ముగ్గురు సెలెక్ట్ అయితే ముగ్గురికి ఇస్తారు. సో 73 తర్వాత బీసీసీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు టాప్ 3లో ఉంటే 3 పోస్టులు ఫీమేల్కే వస్తాయి. ఒకవేళ జనరల్లో మేల్ క్యాండిడేట్ ఉంటే 3 పోస్టులు వాళ్ళకి వచ్చాయి. సో ఫస్ట్ 3 మెంబర్స్ ఎవరు ఉన్నారో చూద్దాం. బీసీసీలో టోటల్ ఒక 3 పోస్టులు ఉన్నాయి హన్మకొండ డిస్టిక్లో ఇది. సో ఫస్ట్ క్యాండిడేట్ ఇక్కడ ఉంది 1. సో దీనికన్నా ముందు ఉందా అంటే లేవు. సో ఫస్ట్ సెకండ్ ఒక ఫీమేల్ వచ్చింది, రైట్. సెకండ్ సో ఇద్దరు ఫీమేల్ వచ్చింది. చూసారా, 3 పోస్టులో ఇద్దరు ఫీమేల్ వచ్చింది. వీళ్ళే టాప్లో ఉన్నారు కాబట్టి 100% వీళ్ళే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒక పోస్ట్ ఫీమేల్కి అయితే ఖచ్చితంగా కేటాయించాలనే రూల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, సారీ ఇదేంటి బీసీసీ జనరల్ కిందకే వస్తుంది కాబట్టి బీసీసీ జనరల్ కట్ ఆఫ్ అవుతుంది. సో ఇదే ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే 3 ఉన్నారు. ఒకవేళ స్టేట్ క్యాడర్లో ఉంటే వీళ్ళకు స్టేట్ క్యాడర్లో అంటే అన్ని జిల్లాలు వస్తాయి, ఒక ఈ జిల్లానే కాదు. స్టేట్ క్యాడర్లో అన్ని జిల్లాలు వస్తాయి. అన్ని జిల్లాల్లో బీసీసీలను పరిగణలోకి తీసుకొని వాళ్ళకు ఈ నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కేటాయిస్తారు. సో వీళ్ళకి సెలెక్ట్ అయ్యే డిస్టిక్లో అయితే వీళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే 100% ఉంది. సో బీసీడీ చూద్దాం. సో బీసీడీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? టోటల్ పోస్ట్ బీసీడీలో
హన్మకొండ డిస్టిక్లో ఒక 4 పోస్టులు ఉన్నాయి. సో ఒక పోస్ట్ ఉండే అవకాశం అయితే ఉంది. ఆ ఒక్క పోస్ట్ కూడా ఉంటుంటుంది, లేకుంటే లేదు. సో 4 పోస్టులు ఫస్ట్ అయితే తీసుకుందాం. ఉంటుంటుంది, లేకపోతే లేదు అని ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి పోస్ట్ కోడ్కి వేరే వేరేగా తీసుకుంటారు కాబట్టి. అంటే బీసీడీ చూద్దాం ఇక్కడికి వెళ్ళి. వీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే 64 నుంచి బీసీడీలు స్టార్ట్ అవుతారు. సో ఈ ముందు అన్నలు ఓపెన్లో వస్తారు. సో బీసీడీలో ఒకటి, ఇక్కడ ఫీమేల్ ఆల్రెడీ సెలెక్ట్ అయింది. సో 2, సో 3, ఒక పోస్ట్ ఉంటే మాత్రం వాళ్ళకి 4. సో నేను 4 మేల్కే కేటాయిస్తున్నా, ఒక పోస్ట్ కూడా ఉండే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే మాత్రం ఇక్కడ ఈ క్యాండిడేట్ సెలెక్ట్ కావడు, అంటే ఈ పర్టికులర్ డిస్టిక్లో సెలెక్ట్ కావడు. ఒకవేళ మేబీ స్టేట్ క్యాడర్లో కానీ సిడీ క్యాడర్లో కానీ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడికి నేను 4 పోస్టులు అని చూసినాను కాబట్టి ఇక్కడ 4 పోస్టులు ఇదే అవుతుంది. చూద్దాం. జనరల్ కట్ ఆఫ్ తీస్తున్నా. ఒకవేళ ఒక్క పోస్ట్ ఉంటే, ఈ వీడియో చూస్తుందంటే ఒక పోస్ట్ ఉంది అని అనుకుంటే బీసీడీలో ఒక్క పోస్ట్ కూడా ఉంటే, బీసీడీ జనరల్. సో బీసీడీ జనరల్ ఇది. సో ఇతని క్యాండిడేట్ వర్క్ ఇచ్చిన, ఒకవేళ 3 పోస్టులు జనరల్లో ఉంటే మొత్తం ఇక్కడ సెలెక్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఒక్క పోస్ట్ ఉన్న బీసీడీలో, సో ఇక్కడున్న ఫీమేల్కి వచ్చే అవకాశం అయితే ఉంది. సో అర్థమైందా? ఒక పోస్ట్ ఉంది, ఎందుకంటే నెక్స్ట్ క్యాండిడేట్ తనే కాబట్టి. సారీ, ఇక్కడ కాదు, ఇది ఈ క్యాండిడేట్ 164. సో బీసీడీకి ఒక పోస్ట్ ఉంది. బీసీఈ చూద్దాం. బీసీఈ హన్మకొండ డిస్టిక్లో బీసీఈలో ఒక 3 పోస్టులు ఉన్నాయి. అంటే ఒక పోస్ట్ ఉండే అవకాశం ఉంది, ఉండకుండా అవకాశం ఉంది. సో బీసీఈ చూద్దాం. బీసీఈలో పోస్టులు 3 ఉన్నాయి. ఆ 3 కూడా జనరల్లో ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే అవి ఎన్ని పోస్ట్ కోడ్లు కలిపి 3 వచ్చినాయో. కొన్ని పోస్ట్ కోడ్లలో బీసీలకు జాబ్సే లేవు, డిస్టిక్ వైజ్ చెప్తున్నా, స్టేట్ వైజ్ ఉండవచ్చు కానీ జనరల్లో ఉంటాయి కానీ బీసీఏలో ఉండకపోవచ్చు. సో 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు కూడా ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళతోనే ఫస్ట్ ఫిల్అప్ చేసే ప్రయత్నం చేద్దాం. 128లో ఫస్ట్ క్యాండిడేట్ 1, 2. సో ఒక ఫీమేల్ వచ్చింది, ఒక్క పోస్ట్ ఉన్నా లేకున్నా. సో ఈ ముగ్గురికి వచ్చే అవకాశం 100% ఉండే అవకాశం అయితే ఉంది. సో ఒక స్టేట్ క్యాడర్లో సిడీ క్యాడర్లో వచ్చే అవకాశం నెక్స్ట్ క్యాండిడేట్ ఉండొచ్చు. సో ఒక ఫీమేల్ ఒకటి ఉన్నా తనకే ఇస్తారు కాబట్టి ఆల్రెడీ ఇదే బీసీ జనరల్ కట్ ఆఫ్ అవుతుంది. బీసీఈ జనరల్ కట్ ఆఫ్ ఇస్తారు కాబట్టి బీసీఏ జనరల్ కట్ ఆఫ్ అనేది ఇదే. సో ఇదే ఉండే అవకాశం అయితే ఉన్నది. సో ఇది గుర్తుపెట్టుకోండి. 170.594 అనేది బీసీఈ జనరల్ కట్ ఆఫ్, ఇది ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎస్సీ చూద్దాం. సో ఎస్సీలో పోస్టులు ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎస్సీలో పోస్టులు వచ్చేసి ఎన్ని ఉన్నాయి అని అంటే, హన్మకొండలో ఒక 30 పోస్టులు ఉన్నాయి టోటల్. ఒక 10 పోస్టులు ఫీమేల్ కేటాయించే అవకాశం ఉంది, 5 పోస్టులు కూడా ఉండవచ్చు. సో ఫస్ట్ 30 మెంబర్స్ అయితే తీసుకుందాం. 63 తర్వాత ఎస్సీ ఒక 30 మెంబర్స్ ఫస్ట్ తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. సో 30. సో 30 పోస్టుల్లో మ్యాక్సిమం అసలు ఫీమేల్స్ తక్కువ వచ్చారు. ఇది ఉండే అవకాశం ఉంది. దీనికన్నా ముందు ఉండే
ఇంకొక ముగ్గురిని తగ్గిస్తే ఇక్కడికి ఉండే అవకాశం కూడా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఫీమేల్స్లో ఒకవేళ సెలెక్ట్ చేస్తే ఈ మేల్స్ క్యాండిడేట్ అనే వాళ్ళు రిమూవ్ అవుతారు. సో మనం ఎంతమంది వచ్చిందో ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ సేవ్ చేసుకుందాం. ఎస్సీలో ఇక్కడి వరకు ఉండొచ్చని చూద్దాం. ఒక్కరు వచ్చారు. సో ఇక్కడ 2. సో ఒక ముగ్గురే వచ్చారు ఇక్కడ వరకు. ఓసీ జనరల్ వరకు, ఓసీ ఉమెన్ వరకు ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడికి ఒక ముగ్గురే వచ్చారు కాబట్టి ఇంకొక 3 పోస్టులు అయినా ఖచ్చితంగా ఇంకా 6 పోస్టులు అంటే ఇక్కడ 6 తీసేయాల్సి వస్తుంది. సో ఇక్కడ 6 తీసేయాలి, ముగ్గురు వచ్చారు కాబట్టి 1 2 3 4 5 6. సో ఇక్కడ 6 మెంబర్స్ని తీసేయాలంటే ఇది కట్ ఆఫ్ అవుతుంది. ఎస్సీ జనరల్ కట్ ఆఫ్ వేరే, ఉమెన్స్ కట్ ఆఫ్ వేరే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎస్సీ జనరల్, ఎస్సీజీ అని పెట్టాను, ఎస్సీ జనరల్. సో ఇది ఉండే అవకాశం ఉంది. దీని దగ్గరకు వచ్చిన వీళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఫీమేల్స్ పోస్టులు తగ్గితే ఇక్కడి వరకు ముగ్గురే అయింది కాబట్టి ఫీమేల్స్. సో దీని తర్వాత వచ్చే ఒక 6 తీసుకుందాం, ఓన్లీ ఫీమేల్స్. 4, సో 5, సో 6, 7, ఇక్కడ 1, 8, 9. సో 10 పోస్టులు ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో ఎస్సీ జనరల్ మనం ఎస్సీ ఉమెన్స్ కట్ ఆఫ్, సో ఇది ఉంటుందండి. ఎస్టీ చూద్దాం. సో ఎస్టీలో పోస్టులు ఎన్ని ఉన్నాయి? హన్మకొండ డిస్టిక్లో ఎస్టీలో పోస్టుల సంఖ్య 6, 8. జనరల్లో 6, ఉమెన్స్లో 8. సో టోటల్ వచ్చేసి 14 పోస్టులు. ఒక 4 పోస్టులు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి 4 వచ్చే అవకాశం ఉంది. సో ఎస్టీలో టాప్లో వచ్చిన 4. సో 60 ఇక్కడ ఉండాలి. ఎస్టీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఫస్ట్ ఎస్టీలో సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో 1, సో 2, 14 మెంబర్స్ తీసుకుందాం. 3, 4, 5, 6 ఓట్లలో ఒక ఫీమేల్ వచ్చింది. 6, 7, 2, 8, 9, 3, 9, 10, 11, 12, 13, 14. సో ముగ్గురు వచ్చారు. ఒకవేళ 3 పోస్టులు ఉంటే మాత్రం డెఫినెట్గా 3 ఉండే అవకాశం ఉంది. సో జనరల్లో 3 ఉండే అవకాశం ఉంది, అంటే ఉమెన్స్కి 3 పోస్టులు ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఇది తీసుకుంటున్నాను నేను. 14 పోస్టులకు ఒక 3 ఉండేది. ఎస్టీ జనరల్గా ఉండే అవకాశం ఉంది. సో ఎస్టీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 164 ఉండేది.
ఇది ఉంటుంది. కానీ 164లోనే దగ్గరగా వచ్చిన వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్ ఇంకొక పోస్ట్ ఎక్కువ ఉంటే సో ఈ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. చూడండి ఈ మార్కుల వరకు 164 కూడా 164లో ఒక క్యాండిడేట్. సో ఎస్టీ సో ఇది అన్నమాట ఉన్నది.